ఎమ్మిగనూరు జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న డిమాండ్తో జేఏసీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. గత 30 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవటాన్ని నిరసిస్తూ పట్టణంలోని సోమప్ప సర్కిల్ వద్ద నిరసనకారులు గుండు గీయించుకుని ఆందోళనకు దిగారు. ఎమ్మిగనూరు జిల్లా కేంద్రంగా ప్రకటించడంతో పాటు 5 నియోజకవర్గాల సమగ్ర అభివృద్దికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరులో ఉన్న సంపద వనరులు, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేయాలని జేఏసీ నాయకులు చెప్పారు. ఎమ్మిగనూరుని జిల్లాగా ప్రకటించాలని చెప్పి మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మరి గతంలో గురించి కూడా ప్రస్తుతము నిరసన కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో నిన్న కూడా వైఎస్ఆర్సీపీ ఈ యొక్క పార్టీని వాళ్ళకి ఇన్ఛార్జిని కూడా మేము అడ్డుకోవడం జరిగింది. మరి దీని మీద స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేయాలని చెప్తే వాళ్ళు ఆధునిక మద్దతు అని చెప్పడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. అంటే కేవలం ఓట్లు సీట్లకు మాత్రం ఎమ్మిగనూరు కావాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రేపు ఎలాంటి ఎలక్షన్స్ జరిగినా కూడా ఓట్లు అడిగే హక్కును కోల్పోయినటువంటి వైసీపీని ప్రజలు సంపూర్ణంగా మర్చిపోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు 7వ తారీఖు వస్తున్నటువంటి సీఎం గారిని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాము. ఎమ్మిగనూరు జిల్లాపై స్పష్టమైన అవగాహన వచ్చేంత వరకు కూడా మేము ఆ దీక్షను విరమించే ప్రసక్తే లేదు. కాబట్టి తక్షణమే సీఎం గారు స్పందించి దీని మీద మేము అడ్డుకున్నా అడ్డుకోకపోయినా దీని మీద స్పందించి ఖచ్చితమైనటువంటి వైఖరిని తెలియజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ప్రభుత్వానికి భారం తగ్గుతుంది. ఎందుకంటే టీటీడీ కళ్యాణ మండపం అంతగా ఉపయోగం లేనటువంటి 1/2 ఎకరా దాదాపుగా ఉన్నటువంటి దాన్ని కలెక్టర్ ఆఫీస్ చేయండి, పాత మున్సిపల్ ఆఫీస్ ఉంది దాన్ని ఎస్పీ ఆఫీస్ చేయండి. ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది. 1000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఇక్కడ వనరులు ఉన్నాయి. మత సామరస్యానికి అనుకూలమైన ప్రాంతము, పర్యాటక కేంద్రమైనటువంటి మంత్రాలయానికి అనుకూలమైనటువంటి ప్రాంతము. కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. ప్రభుత్వానికి భారం తగ్గించి రాజకీయంగా చూసుకున్నా కూడా ఇక్కడ అన్ని అనుకూలంగా కూటమికి ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఎమ్మిగనూరుని జిల్లా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్న నా పేరు శ్రీరంగయ్య. పోరాడతాం ఎమ్మిగనూరు జిల్లా చేసేంత వరకు. ఈరోజు గుండు గీసుకొని కూడా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వానికి మా యొక్క ఉద్యమం యొక్క తీవ్రత తెలపడానికే ఈరోజు నిరసనకారులమైన మేము గుండు గీయించుకొని ప్రభుత్వానికి నిరసన తెలపడం అనేది జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.